లీవ్ టెహరాన్ ఈ మాటలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పిన మాటలు. నిజంగా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య గొడవలు చెయ్యి దాటిపోయాయా అంటే ఎస్, చెయ్యి కాళ్ళు కాదు అన్నీ దాటిపోయాయి. టోటల్ కేయాస్. యాక్చువల్లీ కెనడాలో జరుగుతున్న G7 సమావేశం పైన ఎవరి దృష్టి లేదు. అందరూ ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో నెక్స్ట్ ఏం జరగబోతోంది అనే ఉత్కంఠలో ఉన్నారు. ప్రతిరోజు క్లైమాక్స్ లాగా ఉందండి. డొనాల్డ్ ట్రంప్ G7 నుండి మధ్యలో హుటాహుటిన వెళ్ళిపోయాడు. ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టాడు. ఇరాన్ న్యూక్లియర్ సంధికి ఒప్పుకోలేదు, అమెరికా మాట వినడం లేదు, ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉండకూడదు అని చెప్పి ఆల్ లీవ్ టెహరాన్ అనే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ స్టేట్మెంట్ తర్వాత టెహరాన్లో ట్రాఫిక్ జామ్. ఇక్కడ చూడొచ్చు, ప్రజలందరూ భయంలో ఉన్నారు. అమెరికా ఏం చేయబోతోంది అని భయపడుతున్నారు. ఉదయం నుండి టెహరాన్లో ఉన్న ప్రజలు వేరు చోట్లకు పారిపోతున్నారు. ఇక్కడ యాక్చువల్లీ డొనాల్డ్ ట్రంప్ యొక్క పోస్టులకు వాల్యూ లేదు. ఇతను ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలియదు. బట్ ఈయన ఇండైరెక్ట్గా అమెరికా ఇజ్రాయెల్కు సహాయంగా యుద్ధంలో దూరబోతోంది అనే సందేశం ఇస్తున్నారా? ఒకవేళ అమెరికా యుద్ధంలో దూరితే రష్యా కూడా యుద్ధంలో దూరాల్సి వస్తుంది. మిడిల్ ఈస్ట్ మొత్తంలో ఈ యుద్ధం వ్యాపించే అవకాశం ఉంది. బికాజ్ ఇరాన్ ఎంత చెప్పినా ఎవరు చెప్పినా డైలాగ్ ఒప్పుకోవడం లేదు, డీల్కు న్యూక్లియర్ డీల్లో సైన్ చేయడం లేదు. ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ ఇజ్రాయెల్ కార్డ్స్ ఏమన్నాడు అంటే ఇరాన్ సుప్రీం అలీ ఖమేనీను సద్దాం హుసేన్ను ఎలాగైతే ఉరి తీసి చంపారో అలా చంపబోతున్నారు అన్నారు. చాలా పెద్ద హింట్ ఇది. ఒకవేళ అలీ ఖమేనీను చంపితే ఇరాన్లో పెద్ద తిరుగుబాటు రావచ్చు. అలీ ఖమేనీ పైన సింపతి పెరగొచ్చు. చాలా క్రిటికల్ స్టేజ్లో ఇప్పుడు ఈ యుద్ధం అనేది ఉంది. అలీ ఖమేనీను చంపొద్దు అని డొనాల్డ్ ట్రంప్ ఆల్రెడీ ఆదేశించాడు కాబట్టే ఇజ్రాయెల్ ఇరాన్ యొక్క మెయిన్ టాప్ జనరల్స్ను చంపుతోంది. కానీ ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రకారం అలీ ఖమేనీను చంపితే కానీ ఈ యుద్ధం ఆగిపోదు అని భావిస్తున్నారు. ఈవెన్ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నేతన్యాహు కూడా అలీ ఖమేనీను చంపే అవకాశాలు ఉన్నాయి అన్నట్లు హింట్ ఇచ్చాడు. ఈరోజు ఇరాన్ మీడియా ప్రకారం నిన్న అర్ధరాత్రి జరిగిన అటాక్స్లో ఇరాన్ బ్యాలిస్టిక్ మిజైల్స్ అనేవి మొసాద్ హెడ్ క్వార్టర్స్ పైన దాడి చేశాయంట. మొసాద్ హెడ్ క్వార్టర్స్తో పాటు మీకు ఇజ్రాయెల్ లాస్ట్ ఇయర్ లెబనాన్లో ఉన్న హెజ్బుల్లా పైన పేజర్ అటాక్ చేసింది కదా, అది గుర్తుందా? ఆ పేజర్ అటాక్ను ప్లాన్ చేసిన ఇజ్రాయెల్ యొక్క సీక్రెట్ యూనిట్ అయిన యూనిట్ 8200 బిల్డింగ్ పైన కూడా ఇరాన్ దాడి చేసింది. పేజర్ అటాక్కు ప్రతీకారం తీర్చుకున్నాము అన్నట్లు ఇరాన్ మీడియా చెబుతోంది. అయితే ఈ బిల్డింగ్స్లో ఎవరూ లేరు, చాలామంది బంకర్స్లో దాక్కున్నారు కాబట్టి ఈ దాడుల కారణంగా కొంతమందే గాయపడ్డారు. ఇజ్రాయెల్ ఇరాన్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ను చంపేసిందండి. మీకు గుర్తుంటే నేను ఆల్రెడీ చెప్పా కదా, లాస్ట్ ఫ్రైడే రోజు ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లయన్ను లాంచ్ చేసి ఇరాన్ యొక్క చీఫ్ ఆఫ్ స్టాఫ్ అయిన మొహమ్మద్ బగేరీ ఇంట్లో డ్రోన్స్తో దాడి చేసి చంపింది అని చెప్పా కదా. మొహమ్మద్ బగేరీ మామూలు వ్యక్తి కాదు, చాలా పెద్ద వ్యక్తి. బగేరీ అలీ ఖమేనీకు చాలా కావాల్సిన వ్యక్తి. లాస్ట్ ఇయర్ అక్టోబర్లో ఇరాన్ ఇజ్రాయెల్ పైన లాంచ్ చేసిన ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 2కు కర్త కర్మ క్రియా బగేరీనే. యాక్చువల్లీ ఇజ్రాయెల్ పైన డ్రోన్స్తో మిజైల్స్తో దాడి చేయాలి, ఐరన్ డోమ్ను కన్ఫ్యూజ్ చేయాలి అనే ఐడియా బగేరీదే. బగేరీను చంపేసిన తర్వాత అదే రోజు ఇమ్మీడియట్గా అలీ ఖమేనీ వార్ టైమ్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అని చెప్పి అలీ షద్మానీను అపాయింట్ చేశారు. అలీ షద్మానీ అలీ ఖమేనీకు చాలా కావాల్సిన వ్యక్తి, మెయిన్ అడ్వైజర్ లాంటి వాడు, అంటే రైట్ హ్యాండ్ లాంటి వాడు. ఇతన్ని ఈరోజు చంపేశారు. స్పెసిఫిక్గా ఇన్ఫర్మేషన్తో టార్గెట్ చేసి చంపేశారు. ఇరాన్లో అలీ ఖమేనీ తప్పితే మిగతా పెద్ద జనరల్స్ అందరినీ చంపేశారు. ఈరోజు ఇజ్రాయెల్ ఇరాన్లో ఉన్న ఫర్దో న్యూక్లియర్ సైట్ పైన దాడి చేసింది అనే వార్తలు వచ్చాయి. అయితే ఇది కూడా అన్వెరిఫైడ్ రిపోర్ట్సే. ఇరాన్లో 2 చోట్ల 2.5 మ్యాగ్నిట్యూడ్లో అర్త్క్వేక్ నమోదైంది. ఈ దాడులు చూస్తూ ఉంటే మష్రూమ్ షేప్లో బాంబ్ యొక్క పొగలు లేస్తున్నాయి. మేబీ న్యూక్లియర్ సైట్స్ ధ్వంసం అయ్యాయా అనేది ఎవరికీ తెలియదు. ఇరాన్లో మీడియా అంత ఓపెన్గా లేదు కాబట్టి అక్కడ ఏం జరుగుతోంది అనే విషయాలు ఎవరికీ తెలియవండి. కొంతమంది ట్విట్టర్లో మొసాద్ బిల్డింగ్ ధ్వంసమైనట్లు ఒక AI జనరేటెడ్ వీడియోను రిలీజ్ చేస్తున్నారు. అంటే ఈ ఫాగ్లో ఎన్నో రాంగ్ ఇన్ఫర్మేషన్స్ కూడా బయటకు వస్తున్నాయి. మీకు మెహసా అమీనీ గుర్తున్నారా? ఇబ్రాహీం రైసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఈ కుర్దిష్ అమ్మాయి సరిగ్గా బుర్కా వేసుకోలేదు అని చెప్పి అరెస్ట్ చేసి జైల్లో చంపేశారు కదా. ఈ అమ్మాయి చావు తర్వాత ఇరాన్లో పెద్ద ఎత్తున అమ్మాయిలు గొడవ చేశారు, ప్రొటెస్టులు చేశారు. ఈ అమ్మాయి చావుకు కారణమైన అహ్మద్ రెజా రదాన్ను ఇజ్రాయెల్ ఈరోజు చంపేసింది. రదాన్ను ద బుచ్చర్ ఆఫ్ ఇరాన్ అని కూడా పిలుస్తారు. రదాన్ అనే వ్యక్తి ఇరాన్లో లా ఎన్ఫోర్స్మెంట్ పోలీస్గా సివిల్ పోలీసులకు హెడ్గా పనిచేస్తున్నాడు. ఈరోజు ఇజ్రాయెల్ ఇరాన్ యొక్క స్టేట్ టీవీ బిల్డింగ్ పైన దాడి చేసింది. ఇరాన్ ఈరోజు రాత్రి కూడా ఇజ్రాయెల్ పైన దాడి చేస్తాను, దాడులు అనేవి ఆగవు అంటోంది. వరుసగా 5 రాత్రులు ఇరాన్ ఇజ్రాయెల్ పైన దాడి చేసింది. మొదటి రాత్రి 200 మిజైల్స్, రెండో రాత్రి
100 మిజైల్స్, మూడో రాత్రి 80 మిజైల్స్, నాలుగో రాత్రి 40 మిజైల్స్, ఐదో రాత్రి 20 మిజైల్స్. ఇలా మిజైల్స్ ను తగ్గిస్తూ దాడులు చేస్తూనే ఉంది. అయితే ఇరాన్ ఎయిర్ స్పేస్ మొత్తంలో ఇప్పుడు ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు తిరుగుతున్నాయి. ఇరాన్ లో ఎక్కడైనా ఇజ్రాయెల్ దాడి చేయగలదు. ఇజ్రాయెల్ స్పెసిఫిక్ గా మిలిటరీ బిల్డింగ్స్ పైన, న్యూక్లియర్ సైట్స్ పైన దాడులు చేస్తూనే ఉంది. ఇరువైపులా జరుగుతున్న దాడుల కారణంగా ఇప్పటి వరకు ఇరాన్లో ఉన్న 220 మంది చనిపోయారు. ఇజ్రాయెల్లో 24 మంది చనిపోయారు. ఇజ్రాయెల్లో దాదాపు 600 మంది గాయపడ్డారు. ఇరాన్లో ఎంతమంది గాయపడ్డారు అనే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు లేదు. ఇరాన్ లాంగ్ రేంజ్ మిజైల్స్ అండ్ హైపర్సోనిక్ మిజైల్స్తో ఇజ్రాయెల్ పైన దాడి చేస్తోంది. ఐరన్ డోమ్ అనేది షార్ట్ రేంజ్ మిజైల్స్ కోసం తయారు చేయబడింది. మ్యాక్ 5 స్పీడ్ కంటే ఎక్కువ స్పీడ్లో మిజైల్స్ వస్తే ఐరన్ డోమ్ ఆపలేదు. మ్యాక్ 5 స్పీడ్ అంటే సౌండ్ స్పీడ్ కంటే 5 టైమ్స్ ఫాస్ట్ అనమాట. ఇక్కడ ఇరాన్ వేసిన స్ట్రాటజీ ఏంటి అంటే, ఇరాన్ యొక్క షెదాఫ్ ఫతేను ఇరాన్ నుండి లాంచ్ చేస్తే ఇవి పైకి వెళ్తాయి, అంటే అట్మాస్ఫియర్లో వెళ్తాయి. అక్కడ నుండి మ్యాక్ 10-12 స్పీడ్లో, సౌండ్ కంటే 10 to 12 టైమ్స్ ఎక్కువ స్పీడ్లో ఇవి ఇజ్రాయెల్లో దూసుకొస్తున్నాయి. సో ఐరన్ డోమ్ ఇలాంటి వాటిని ఆపలేదు. ఇలాంటి బ్యాలిస్టిక్ లేదా హైపర్సోనిక్ మిజైల్స్ను యారో లేదా డేవిడ్ స్లింగ్ వంటి యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ ఆపాలి. కానీ ఇవి రెండు ఆపడం లేదు. ఎందుకంటే మ్యాక్ 12 స్పీడ్లో రియాక్ట్ అవ్వడానికి టైం చాలా తక్కువ ఉంటుంది. 30 to 60 సెకండ్స్లో రియాక్ట్ అవ్వాలి. అయితే ఐరన్ డోమ్, డేవిడ్ స్లింగ్ లేదా యారో రియాక్ట్ అవ్వాలి అనుకున్న ఇరాన్ ఏం చేస్తోంది, బ్యాలిస్టిక్ మిజైల్స్తో పాటు డ్రోన్స్ను, కొన్ని చీప్ మిజైల్స్ ను కూడా పంపుతోంది. ఈ విధంగా గాల్లో 100 ప్రొజెక్టైల్స్ ఉన్నాయి. సో డేవిడ్ స్లింగ్, యారో, ఐరన్ డోమ్ ఏం చేస్తున్నాయి, అన్నిటినీ ఆపలేకపోతున్నాయి. 100లో 70 ఆపన 30 పడుతున్నాయి. ఆ 30 చాలా పెద్ద ఇంపాక్ట్ ను క్రియేట్ చేస్తున్నాయండి. ఎందుకంటే ఇజ్రాయెల్ అనేది చాలా చిన్న దేశం. ఇరాన్ కంటే 10 రెట్లు చిన్న దేశం. ఇజ్రాయెల్ ప్రజలు ఇరాన్ కంటే 25 టైమ్స్ చాలా తక్కువగా ఉంటారు. సో 100 మిజైల్స్లో 30 మిజైల్స్ పడినా కూడా ఇజ్రాయెల్ నాశనం అయిపోతుంది. సో చాలా క్రిటికల్ స్టేజ్లో ఇజ్రాయెల్ కూడా ఉంది. ఇజ్రాయెల్కు సహాయం చేయడానికి డైరెక్ట్గా అమెరికా రంగంలో దిగాల్సిన సమయం వచ్చింది. ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో సీజ్ ఫైర్ చేయండి, యూజ్ కామన్ సెన్స్, లెట్స్ డూ బిజినెస్ అన్న డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఏమంటున్నారో తెలుసా, ఇరాన్ విల్ సీ రియల్ ఎండ్ అంటున్నారు. సీజ్ ఫైర్ అనేది జరగదు అంటున్నారు. ఇరాన్ న్యూక్లియర్ డీల్లో సైన్ చేయాలి అంటున్నారు. సైన్ చేయలేకపోతే ఇరాన్ విల్ సీ ఇట్స్ ఎండ్ అంటున్నాడు. డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన లీవ్ టెహరాన్ ఇమీడియట్లీ అనే స్టేట్మెంట్తో ఈ ఇష్యూ నెక్స్ట్ లెవెల్కు ఎస్కలేట్ అయింది. ఈయన సడన్గా G7 సమిట్ నుండి బయటకు వెళ్లడంతో ఏదో పెద్దగా ప్లానింగ్ జరగబోతోందా అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి. చైనా తమ ప్రజలను ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ నుండి ఎవాక్యుయేట్ చేస్తోందండి. G7 దేశాలన్నీ యుద్ధం ఆగిపోవాలి, బట్ ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉండకూడదు అంటున్నాయి. రష్యా ఇప్పటి వరకు డైరెక్ట్ గా ఇరాన్ కు సపోర్ట్ చేస్తూ యుద్ధ భూమిలో దిగలేదు. కొన్ని మీడియా ఛానల్స్ అయితే ఏమీ తెలియకుండా, బేసిక్ నాలెడ్జ్ లేకుండా చైనా, రష్యా 2 దేశాలు యుద్ధ భూమిలో దిగేశాయి, ఇరాన్ కు సపోర్ట్ చేస్తున్నాయి అంటున్నారు. ఇది నిజం కాదు. రష్యా నేను మధ్యలో దూరి మధ్యత్వం చేస్తాను, డైలాగ్ చేయిస్తాను, ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ తో మాట్లాడుతాను, సంధి చేయిస్తాను అనే చెప్తోంది. కానీ రష్యా మీడియేషన్ ఇజ్రాయెల్ ఒప్పుకోవడం లేదంట. చైనా ఇరాన్ కు చేసింది ఏమీ లేదు. యుద్ధాన్ని ఆపేయండి డీఎస్కలేట్ అంటోందే చెప్ప చైనీస్ సైనికులు ఇరాన్ లో దిగలేదు. పాకిస్తాన్ అయితే బోర్డర్ ను క్లోజ్ చేసిందండి. ఎక్కడ ఇరాన్ ప్రజలు యుద్ధ భయంతో పాకిస్తాన్లో దూరుతారేమో అని భయపడి పాకిస్తాన్ ఇరాన్ బార్డర్ మొత్తాన్ని క్లోజ్ చేసి పడేసింది. ఈ రోజు రేపు ఈ యుద్ధాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ప్రతిరోజు ఇరాన్ మిలిటరీ అయితే ఇరాన్లో ఉన్న మన భారతీయులకు, మన తెలుగు వాళ్ళకు ఇస్తున్న సందేశం ఏంటి అంటే, మీ ప్రాణాల కంటే మీ ఉద్యోగాలు, వ్యాపారాలు ఎక్కువ కాదు. మూర్ఖంగా ఏమీ కాదులే అని ఇరాన్లో ఉండకండి. యమన్ యుద్ధంలో కూడా మీరు ఇలాగే మూర్ఖంగా యమన్లో ఉండి లాస్ట్ మినిట్ వరకు టెన్షన్ పెట్టారు. లాస్ట్లో మిమ్మల్ని ఎవాక్యుయేట్ చేసేలా చేశారు. అక్కడే ఇరుక్కున్నారు. ఇప్పుడు ఇరాన్లో కూడా ఇదే పందాను ఫాలో అవ్వద్దు. అమెరికన్ సైన్యం యుద్ధంలో దూరే అవకాశం ఉంది అంటున్నారు. ఇరాన్లో ఉన్న ఇండియన్ ఎంబసీ యొక్క ఇన్స్ట్రక్షన్ ను ఫాలో అవ్వండి. మీ వెహికల్స్ తో ఇరాన్ బార్డర్ ను దాటేయండి. అజర్బైజాన్ కు లేదా ఇరాక్ కు వెళ్ళిపోండి. అక్కడ నుండి భారత్ కు తిరిగి వచ్చేయండి. ఇరాన్లో ఏమైనా జరగచ్చు. అక్కడ అన్ప్రిడిక్టబుల్ గా ఉంది. ప్రభుత్వాలు మారొచ్చు, సివిల్ వార్ రావచ్చు, ఏదైనా జరగచ్చు. ఛాన్స్ తీసుకోవద్దు. ఇంకా విడమర్చి నేను చెప్పలేను. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ప్రతిరోజు రాత్రి మారణ హోమం జరుగుతోంది. ఎప్పుడు ఏం జరుగుతోంది అనేది ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఇరాన్ లో మీడియా సరిగ్గా లేదు. అక్కడ అన్ని సప్రెస్ చేస్తున్నారు కాబట్టి ఇరాన్ ప్రజలకు ఇవేవి అర్థం కావడం లేదు. చాలా పెద్దగా ఇష్యూ జరుగుతోందండి. దీనికంటే ఇంకా నేనేనే ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఇరాన్లో ఎవరైనా ఉంటే లేదా మీ బంధువులు ఎవరైనా ఉంటే తక్షణమే ఇరాన్ వదిలి సేఫ్ ప్లేసెస్కు వెళ్ళిపోండి, లేదా ఇండియన్ ఎంబసీ యొక్క ఇన్స్ట్రక్షన్ను ఫాలో అవ్వండి.
5 రోజుల క్రితం నియమించిన చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్కే దిక్కులేదు. అలీ ఖమేనీనే వీళ్ళ టార్గెట్లో ఉన్నాడు. ఇరాన్ అయితే మొసాద్ హెడ్ క్వార్టర్స్ పైనే దాడి చేయగలిగింది అంటే ఇజ్రాయెల్ కూడా ఎక్స్పోజ్ అయింది అన్నమాట. ఏ నార్త్ కొరియా నుండో తెచ్చుకున్న న్యూక్లియర్ వెపన్స్ ఇజ్రాయెల్ పైన వేస్తే, ఇజ్రాయెల్ ఒకవేళ ప్రతిదాడి చేస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇప్పుడు ట్రంప్ ఫాలోవర్స్ ట్రంప్ను ఏమని విమర్శిస్తున్నారు అంటే, అయ్యా శాంతి దూత, నువ్వు ఏమన్నావు, నేను ప్రెసిడెంట్ అయిన తర్వాత అన్ని యుద్ధాలు ఆపేస్తాను, యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తాను, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపేస్తాను అన్నావు. బట్ నువ్వు వచ్చిన తర్వాత ఇంకా యుద్ధాలు జరుగుతున్నాయి. ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది, యుక్రెయిన్ యుద్ధం ఆగిపోలేదు, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య నెక్స్ట్ లెవెల్లో యుద్ధం జరుగుతోంది. నువ్వు ఏం శాంతి దూతవయ్యా, నువ్వు ఎక్కడ ఆపావు? ఇంకా అమెరికాను యుద్ధంలో ఇన్వాల్వ్ చేస్తున్నావు అంటున్నారు. అమెరికన్ ప్రజలు ఏమంటున్నారు అంటే, ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో ఎట్టి పరిస్థితుల్లో అమెరికన్ ఆర్మీ దూరకూడదు, ఒకవేళ దూరితే ఎంతో మంది అమెరికన్ సైనికులు చనిపోతారు, ఇది మాకు ఇష్టం లేదు అంటున్నారు. సో ఈ విధంగా అమెరికన్ ప్రజల్లో కూడా చాలా మందికి అమెరికా ఈ యుద్ధంలో దూరడం ఇష్టం లేదు. 2 days చాలా కీలకంగా ఉండబోతోంది. ఈ 2 రోజుల్లో ఏదైనా జరగచ్చు, ఏదైనా మారచ్చు, ఎవరైనా చచ్చిపోవచ్చు. సో జాగ్రత్తగా నా ఛానల్ను ఫాలో అవ్వండి. కంటెంట్ నచ్చితే వీడియోను దయచేసి లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి 4 lakh సబ్స్క్రైబర్ మార్కు చేరేలాగా చేయండి. జై హింద్.